శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున హరీష్ రావు మరో బాంబు వేల్చిండు. ఏదైతే సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఉన్నదని చెప్పి తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు. అసలు బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నాయో తేల్చి చెప్పాలని చెప్పి నిన్న ఆయన ఏదైతే సింగరేణి అధికారులు మరి ఇక్కడ ఉత్పత్తి జరగకుండా జరిగినట్టు లేదంటే మరి ఓబీ కంపెనీలతోటి కుమ్మక్కై వాళ్లకు ఎక్కువ ఉత్పత్తి జరిగినట్టు చూపించిన మొత్తానికైతే లేనిది ఉన్నట్టుగా మరి అక్కడ దానికి సంబంధించిన ఐటీ కానీ దానికి సంబంధించిన ఇతర ట్యాక్స్లన్నీ కూడా ప్రభుత్వాలకు చెల్లించి ఒక్క క్వింటాలు బొగ్గు కూడా నిల్వ లేకుండా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పి సుమారు 1600 కోట్ల రూపాయలకు మరి సంబంధించిన ఆ బొగ్గు ఎక్కడ మాయమైంది అని చెప్పి నిన్న ఆయన మరి ఇక్కడ మీడియా సాక్షిగా బట్టబయలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. దాంతో ఇప్పుడు అధికారులు వణుకు మొదలైంది. మరి ఇక్కడ ఇప్పటికిప్పుడు ఆ 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు మరి ఏదైతే దాని మీద ఎంక్వైరీకి వస్తే ఎక్కడ చూపించాలనో పాలుపోని పరిస్థితులలో అధికారులు ఉన్నారు. మరి గతంలో ఉన్నటువంటి ఒక కీలక అధికారి బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా జరిగినట్టు కాగితాల మీద తప్పుడు లెక్కలు చూపించినట్టు మరి ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కలను సరిచేయడానికి అధికారులు 2-3 సంవత్సరాలు ఆ 40 లక్షల మిలియన్ టన్నులు ఏదైతే ఉన్నదో 40 లక్షల టన్నులు 4 మిలియన్ టన్నులను మరి అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్న తరుణంలో ఈయన బాంబు వేల్చడంతో ఇప్పుడు అధికారులు వణుకు మొదలైందని చెప్పి చెప్పక తప్పదు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే కీలక మంత్రి అయినటువంటి మరి ఇక్కడ దుద్దిల్ల శ్రీధర్ ఆ ఇలాకాలో మరి ఇక్కడ ఏదైతే న్యాయం చేయమన్నందుకు ఏదైతే తమ సమస్యకు పరిష్కారం చూపించమన్నందుకు రైతుల మీద విధులకు ఆటంకం కేసులు పెట్టిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మేము ధాన్యాన్ని ఆ 2 గంటల్లోనే కొనుగోలు చేయాలన్నా అని చెప్పి ఒక కీలక మంత్రి మరి ఇక్కడ 20-30 రోజుల నుంచి రైతులు వేచి చూస్తా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏదైతే మీడియా ఆ మంత్రి దృష్టికి తీసుకొస్తే మరి ఎప్పుడైనా మేము చెప్పినామా 2 గంటల్లోనే కొనుగోలు చేయాలన్నా అని చెప్పి ఆయన చెప్పడంతో పాటు ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్క రైతు కూడా మరి మృత్యువాత పడలేదు అని చెప్పి మరి కొత్తగా ఏదంటే మరి ఇక్కడ ఏదైతే కళ్ళుండి చూడలేని కబోతులు ఆ రకంగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు జరగబోతా ఉన్నది. సిద్ధరామయ్య ఆ రేపటి రోజున రాజీనామా చేయబోతా ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉన్నది. డికే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ఎక్కించడానికి మరి అనేక రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మరి ఇక్కడ లుకలుకలన్నీ కూడా బయటపడతా ఉంటే అధిష్టానం ఆపుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు సిద్ధరామయ్యను ఒప్పించి ఆయనను రాజ్యసభకు పంపించి ఏదైతే జాతీయ రాజకీయాల్లోకి తీసుకొని శివకుమార్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించబోతా ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి తెలంగాణలో కూడా ఏం జరగబోతుంది, కర్ణాటకనే పునరావృతం అవుతుందా అని కూడా మరి ఊహాగానాలు వెలువడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, దాని విలువ 1600 కోట్లు, 7 గంటల వద్ద బొగ్గున్నట్టు వెబ్సైట్ లో రికార్డు. ఆ బొగ్గు నిల్వ మీద కోల్ చేసి కట్టినామన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టినామని చెప్తున్నారు. కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చాం, సిఎస్ఆర్ ఫండ్ కూడా చెల్లించినామన్నారు. కానీ అక్కడ బొగ్గు లాట్లు కనిపిస్తలేవు, ఎక్కడ దాచిపెట్టినో బట్టి విక్రమార్క చెప్పాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఓవర్ డ్యూస్ 4000 కోట్లకు చేరినాయి. కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే కార్మికుల నినాదం కావాలి అంటూ నిన్న రోజున హరీష్ రావు పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. బీఆర్ఎస్ పాలనలో సిరుల గనిగా ఉన్న సింగరేణి కాంగ్రెస్ పాలనలో సింగరేణి స్కామ్ల గనిగా మారిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నట్టు సింగరేణి అధికారిక వెబ్సైట్ లో చూపిస్తున్నదని, దాని నుంచి ఆదాయం వచ్చిందని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని, 1600 కోట్ల విలువైన బొగ్గు మరి ఇక్కడ ఆ వెబ్సైట్ రికార్డు ప్రకారం 7 గంటల వద్ద ఉన్నదని చెప్పి రికార్డులలో పేర్కొన్నారు. మరి ఎక్కడున్నదో ఆ శాఖ మంత్రి బట్టి విక్రమార్క చూపించాలని డిమాండ్ చేసిండు. అఖిల పక్షాన్ని గంటల వద్దకు తీసుకెళ్లి ఆ బొగ్గును చూపించాలంటే ఇప్పుడు అధికారులకు మరి నోట్లో పచ్చివెలకాయ పడ్డట్టు అయింది. ఎందుకంటే గతంలో ఉన్న ఒక కీలక అధికారి ఇవాళ 40 లక్షల టన్నులు ఏదైతే 4 మిలియన్ టన్నులు అదనంగా ఉత్పత్తి చేసినట్టు లెక్కలలో చూపించినట్టు, దాంతో ఏదైతే ఆ 40 లక్షల ఏదైతే 4 లక్షల మిలియన్ టన్నులు 4 లక్షల అంటే ఆ మిలియన్ టన్నుల ఉత్పత్తి ఏదైతే ఉన్నదో ఆ దాని ద్వారా వచ్చిన లాభాన్ని కూడా వాటాను వంచిర్రు కార్మికులకు. అదే విధంగా చూసుకున్నట్టయితే దానికి ఏదైతే పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులు కట్టిండ్రు.
బొగ్గు మాత్రం లేదు. ఇప్పటికిప్పుడు కనుక ఎంక్వైరీ చేసినట్టయితే మరి అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఏదైనా దర్యాప్తు సంస్థ వచ్చి ఎంక్వైరీ చేసినట్టయితే బొగ్గు నిల్వలు పూర్తి స్థాయిలో లేని పరిస్థితి కనబడతా ఉన్నది. మరి ఈ నేపథ్యంలో ఎవరు బలిగా పోతా ఉన్నారు, ఇవాళ దానికి మంత్రి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి చూపించాలి అని చెప్పి డంకా బజాయించి చెప్తా ఉన్నారు అని అంటే ఇలా మరి కీలక సమాచారం, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాతనే హరీష్ రావు మరి మాట్లాడినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. గతంలో హరీష్ రావు మాట్లాడిన ప్రతి దాని మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వెనుకడుగు వేసింది. మరి ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ గురించి కూడా హరీష్ రావు బట్టబయలు చేయడంతో ఇవాళ ఏదైతే ఎక్సెస్ 10 నుంచి 12% ఎక్సెస్ కు పోయే అటువంటి టెండర్లు నిన్నటి రోజున RG3 డివిజన్ పరిధిలోని OCP1 లో మరి 16.79% లెస్ కు పోయింది. సుచి హైటెక్ వాళ్ళు తీసుకున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ఏ దీనికి ప్రధాన కారణం. ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ ద్వారా కార్మికులు ఏదైతే రక్తాన్ని చిందించి చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తి చేస్తా ఉంటే ఆ వచ్చే లాభాలన్నిటి కూడా ఓబీ కాంట్రాక్టర్లు ఏదైతే రింగ్ అయి ఆ రింగ్ రూపంలో ముఖ్యమంత్రికి సంబంధించిన ఆయన బావమరిది సృజన్ రెడ్డి ఇదంతా రింగ్ తిప్పి ఆ ఎక్సెస్ పైసలన్నీ మరి ఇక్కడ వాటాలుగా పంచుకుంటా ఉంటే ఇవాళ ఆ సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉన్నదో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజల దృష్టికి తీసుకురావడంతో ఆ సైట్ విజిట్ నిబంధన పక్కకు జరిపారు. 9 కోల్ బ్లాక్ ను వాటాలుగా పంచుకునే ప్రయత్నం చేస్తే దానికి కూడా బ్రేక్ పడ్డది. ఇవాళ 10% నుంచి 12% ఎక్సెస్ కు పోయే అటువంటి టెండరు ఇలా 16.79% లెస్ కు వేయింది అని అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ ఘనతే అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఈ 1600 కోట్లకు సంబంధించిన ఈ ఎవరైతే అదనంగా చూపించిందా లేదంటే ఈ 40 లక్షల టన్నులు ఉత్పత్తి జరగకుండా ఉత్పత్తి చూపించడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి మీద కనుక ఎంక్వైరీ జరిగినట్టే ఇందులో బలయ్యేది ఎవరు అనేది ఇప్పుడు వేచి చూడాలి. ఖచ్చితంగా ఇలా హరీష్ రావు ఏదైతే లేవనెత్తిండో ఆ 1600 కోట్ల బొగ్గుకు సంబంధించి 40 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బొగ్గును ఇవాళ నిల్వ చూపించాల్సిన బాధ్యత ఇటు ఆ శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సింగరేణి అధికారుల మీద ఉన్నది. ఇప్పుడు దీనికి మరి అధికారులు ఏం చేయబోతా ఉన్నారు, దానికి వివరణ ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నారు, C&MD ఏ విధంగా దానికి లెక్కలు చెప్పబోతాడో మరి ఇక్కడ వేచి చూడాలి. అదేవిధంగా 1000 కోట్ల భూదందాట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ సర్వే నెంబర్ 173 నుంచి 183 వరకు ఉన్న 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిండ్రు. ఈ కుంభకోణం వెనుక సీఎం రేవంత్ రెడ్డి, ఆయన ముఖ్యాంశుడైన ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక మంత్రి ఉన్నారు. సిట్ లేదా సిఐడి తోటి దర్యాప్తు చేయించాలంటాడు. 170 ఎకరాల సర్కారు భూమి ప్రైవేట్ వ్యక్తులకు పట్ట శంషాబాద్ పెద్దషాపూర్ లో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసి నిషేధిత జాబితాలో పెట్టాలన్న ఆర్డీఓ ఆదేశాలు. అది ప్రైవేట్ వ్యక్తులదని 4 రోజులకు ఎంఆర్ఓ రిపోర్ట్, హైకోర్టులో ఆర్డీఓ తహసీల్దార్ వేర్వేరు రిపోర్ట్లు వేసిరు. స్కామ్ పై పత్రికలో వస్తే ఎంఆర్ఓ బదిలీతోటి సరిపెట్టిండ్రు. ఎంఆర్ఓ ఇంటిపైకి వెళ్లిన ఏసీబీ మళ్ళీ వాపసు వచ్చింది. సీఎం సన్నిహితుడి వల్లే ఏసీబీ వెనక్కి, తహసీల్దార్ సేఫ్. కుంభకోణంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరో బయట పెట్టాలి, సిట్ సిఐడి దర్యాప్తు జరిపే విలువైన భూమిని కాపాడాలి అని చెప్పి నిన్నటి రోజున హరీష్ రావు ఈ 1000 కోట్ల భూదందాకు సంబంధించిన మరో అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చిండు. మరి అక్కడ శంషాబాద్ కు సంబంధించిన తహసీల్దార్ ఇలా CCLA ద్వారా దానికి క్లియరెన్స్ రావాలి, లేదంటే ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నదో దానికి అక్కడి నుంచి రావాల్సిన క్లియరెన్స్ ను మరి ఇక్కడ ఎంఆర్ఓనే క్లియరెన్స్ చేసిండు. దాని ద్వారా అది ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలిసే లోపల ఆ ఏదైతే సదరు ఎంఆర్ఓ మీద మరి ఇక్కడ ఏసీబీ రైడ్ జరుగుతుంది. మరి అది ఏదైతే తమకు సంబంధించిన ఒక కార్పొరేషన్ చైర్మన్ దే తమ అనుచరుని భూమినే ఆయన ప్రైవేట్ కు దారదత్తం చేసింది, గవర్నమెంట్ భూమి తన అనుచరునికే దారదత్తం చేసిందని తెలియగానే ఆ ఏసీబీ రిటర్న్ అయిందట. అదే విధంగా ఆయన మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా బదిలీతోటి సరిపెట్టి ఆ 170 ఎకరాలను మాత్రం కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ధాన్యం రైతుకు దగా 2 గంటల్లోనే కొనాలన్నా, తెచ్చిన 2 గంటల్లోనే ధాన్యం కొంటామని మేము ఎక్కడైనా చెప్పినామా? ధాన్యం తెచ్చి 15 రోజులు అయితే ఏం చేయాలి? ఓ మంత్రి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు. ధాన్యం తెచ్చి 15 రోజులు అయితే ఏం చేయాలి? లేబర్ సమస్య వస్తే ఏం చేస్తాం, కొత్తగా పుట్టిస్తామా అంటూ వెటకారపు మాటలు. కొనుగోలులో సమస్యలే లేవని వితండవాదం అట. ధాన్యం కొనుగోలు ఆలస్యాన్ని ఒప్పుకోకపోగా రైతులపైనే ఓ కీలక మంత్రి ఎదురుదాడి చేసిండు. సదరు మంత్రి ఒక స్థాయిలో అసలు ధాన్యం కొనుగోలులో సమస్యలే లేవని, అవన్నీ ప్రతిపక్షాలు మీడియా సృష్టిస్తున్న వార్తలేనని చెప్పారు. మంగళవారం మీడియా ప్రతినిధితో మాట్లాడిన సదరు మంత్రి ధాన్యం కొనుగోలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన 20 రోజులు, నెల రోజులకు కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఓ విలేకరి మనం సదరు మంత్రి దృష్టికి తీసుకొస్తే దీనిపై ఆయన స్పందించి తెచ్చిన 2 గంటల్లోనే కొనుగోలు చేస్తామని ఎక్కడైనా చెప్పినామా అంటూ ఒక దశలో సహనం కోల్పోయి మాట్లాడినట. హమాలీ సమస్యలపై స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ హమాలీల సమస్య, ఇక్కడ హమాలీల సమస్య ఏర్పడ్డదని చెప్పిండు. అయితే ఎన్నికలు ఉన్నాయనే విషయం ముందుగానే తెలిసినప్పటికీ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నిస్తే
లేబర్ సమస్య వస్తే ఏం చెప్తాం, కొత్తగా లేబర్ను పుట్టిస్తామా ఏంది అంటూ మరోసారి మరి ఇక్కడ వెటకారం మాటలు మాట్లాడినట. కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు వడదెబ్బతో కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తుదిశ్వాస విడుస్తున్నారని, ఇప్పటికే సుమారు 10 మంది రైతులు మరణించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు మంత్రి మాత్రం ఇవన్నీ పచ్చి అబద్ధాలని, ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులతోటి ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క రైతు కూడా మృతి చెందలేదట. మరి ఆయన ఏడవన్నాడో ఏడున్నాడో ఇన్ని రోజులు మరి బ్యాంకాకులో మసాజులు చేయించుకుంటూ తిరుగుతాడో ఏమో కానీ ఆయనకైతే ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వడదెబ్బతోడు చనిపోయిన వాళ్ళు కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ఉన్న షెడ్డు గూలి చనిపోయిన వాళ్ళు కానీ, మరి ఇక్కడ ఏదైతే ఈదురు గాలలతోటి గోడగూడి చనిపోయిన 2 లక్షరపేట మండలంలో 4 చనిపోయినరు, అదేవిధంగా గుండెపోటుతో చనిపోయినరు, వడదెబ్బతో చనిపోయినరు. ఈయనకు మాత్రం కనబడతలేరట సదరు మంత్రికి. మరి ఈ రకంగా కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నది, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నదో చూడవచ్చు మనం. ఇక ఏదైతే మక్కలు కొనమన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ మీద సర్కారు వేటు వేసిందట. వడ్లు కొనండి మక్కలు కొనండి అన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ పై సర్కారు వేటు. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు. ప్రభుత్వ చర్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ దళం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. సర్కారు తీరుపై నిప్పులు జరిగిన నెటిజన్లు. వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలు. రాతపూర్వకంగా సారీ చెప్పాలన్న ఆర్టీసీ, సారీ చెప్పే ప్రసక్తే లేదన్న డ్రైవర్ అశోక్. చివరికి అశోక్ను పిలిచి విధులకు అప్పగింత. నిన్నటి రోజున మరి ఆయన ఏమన్నాడు, లడ్డూరు లక్ష్మణ్ కుమార్ రోడ్ ఎక్కిండు పెట్రోల్ ధరలు దించాలని. ఈయన ఏమన్నాడు, అటు చూసుకుంటా పెట్రోల్ ధరల మీద తర్వాత పోరాటం చేతురు, ముందుగాలైతే రైతులు అక్కడ పడిగాపులు కాస్తాండ్రు, కల్లాలల్లాగా అడ్లుండుగా మక్కలు కొనుండి త్వరగా దాని మీద పోరాటం చేయండి చెప్పి ఏదైతే చెప్పిండో అది ఆయన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయితే, మరి ఈయన పాపం ఆర్టీసీకి సంబంధించిన పర్మనెంట్ డ్రైవర్ కూడా కాదు, ఎవరైతే ప్రైవేటు బస్సు నడిపిస్తారో ఆ ప్రైవేటు బస్సు నడిపించిన ఆయన ఆ కాంట్రాక్టర్ దగ్గర, ఆ బస్సు ఓనర్ దగ్గర ఆయన ప్రైవేట్ డ్రైవరు ఈయన మీద కంప్లైంట్ చేస్తే ఆర్టీసీ ఆర్ఎంఓ ఆ బస్ ఓనర్కి ఇచ్చి ఆయనను తక్షణం విధుల నుంచి తొలగించాలి, ఆయన రేపటి నుంచి విధులకు తీసుకోవద్దని చెప్పి ఆర్డర్స్ ఇస్తాడు. ఇదేం పద్ధతి అని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా నెటిజన్లు, అదేవిధంగా ప్రజలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిన్నటి రోజున పొన్నం ప్రభాకర్ అదంతా ఉత్తి ప్రచారమే, మేమేం కూడా ఆయన మీద చర్యలు చేపట్టలేదు, ఆయన గవర్నమెంట్ డ్రైవర్ కూడా కాదు, ఆర్టీసీ డ్రైవర్ కూడా కాదు, ప్రైవేట్ వ్యక్తి అంటాడు. మరి ప్రైవేట్ వ్యక్తి అయినప్పుడు ఆయన మరి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇంకేదైనా కానీ ఆయన ఏదైనా మరి తన స్వతంత్రంగా తన వాక్ బయట పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా, ఆయనకు వాక్ స్వాతంత్రం ఉన్నది కదా అంటే, మరి ఆయననేమో ఆల్రెడీ రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా లెటర్ బయటకు వచ్చినాక కూడా పొన్నం ప్రభాకరు ఇదంతా కూడా మరి ఉత్తుత్తగానే ప్రచారం అవుతుంది, మేము ఆయనను తీసేయలేదు, ఆయన యథావిధిగా విధుల్లోకి పోతారని చెప్పి ఆఖరికి దిద్దుబాటు చర్యల్లో ఆయనకు పిలిచి ఏదైతే సారీ చెప్పు కనీసం అని చెప్పి ఇగో సాటిస్ఫాక్షన్ కోసం సారీ చెప్పమంటే నేను చెప్పేది లేదు అని చెప్పి డ్రైవర్ తెగేసి చెప్పిండట. దాంతో విధి లేని పరిస్థితులలో బీఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకోలేక, నెటిజన్లు చేస్తున్నటువంటి ఆ ప్రచారాన్ని తట్టుకోలేక ప్రభుత్వం దిగివచ్చి ఆయనకు పిలిచి మళ్ళా నువ్వు నీ డ్రైవర్ పని నువ్వు చేసుకో అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక ధాన్యం కొనాలని అడిగినందుకు రైతులపై కేసులు. జయశంకర్ జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ సొంత ఇలాకాలో పోలీసుల అత్యుత్సాహం. కాటారంలో ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం. విసుగుపోయి ఆందోళనకు దిగిన అన్నదాతలు. విధులకు ఆటంకం పేరుతోటి 8 మందిపై కేసులు. ఇవాళ ఈ దద్దమ్మ అసమర్థ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ ఇవాళ నీ సొంత ఇలాకా, నీ సొంత మండలంలో, నీ సొంత గ్రామంలో మొన్నటి రోజున మరి అక్కడ వాళ్ళు చెప్పుతోటి కొట్టుకున్నారు నీకు ఓటేసినందుకు. ఇవాళ రాజీనామా చేయి నీకు చేత కాకపోతే అని చెప్పి నీ ధన్వాడ నడిబొడున నిలబడి రాజీనామా చేయని డిమాండ్ చేసిండు. ఇవాళ నిన్నటి రోజున మళ్ళా కాటారం మండల కేంద్రంలో ఏదైతే వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఉన్నదో ఆ కార్యాలయం ముందట రైతులందరూ కూడా తమ ఆవేదనను వెళ్ళబుచ్చుకొని తమ ధాన్యాన్ని తగలబెట్టి మాకు సమస్యకు పరిష్కారం చూపండి అని చెప్పి సమస్యను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ అక్కడ వాళ్ళ సమస్యను తక్షణం పరిష్కారం చేయాల్సింది పోయి కలెక్టర్ తోటో, ఆర్డీఓ తోటో, ఎంఆర్ఓ తోటో, సంబంధిత అధికారులతోటో మాట్లాడి మరి సత్వరం కొనుగోలు చేయించాల్సింది పోయి 8 మంది మీద ఒక కానిస్టేబుల్ తోటి మరి ఇక్కడ ఫిర్యాదు తీసుకొని 8 మంది మీద కేసులు నమోదు చేస్తాంటే వేడిగా చూస్తా ఉన్నాడు దుద్దిల్ల శ్రీధర్. నీ ఇలాకాలో ఇలా 2014 ముందు ఏ విధంగా అయితే నువ్వు చీకటి పాలన, నియంత పాలన సాగించినవో అదే నియంత పాలన మళ్ళీ కొనసాగుతా ఉన్నది. ఇలా రైతుల మీద కేసులు పెట్టించే దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఏమనాలో ఒక్కసారి మరి మంతని ప్రజానికం ఆలోచన చేసుకోవాలి. దుద్దిల్ల శ్రీధర్ సౌమ్యుడు అనుకుంటారు, అది మేకవన్నె పులి ముందర మాత్రమే ఉంటది, వెనక నుంచి పోలీసులను వాడుకొని అనేక దౌర్జన్యాలు చేస్తాడు. ఇలా పోలీసులు ఎంతమంది
మంది మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారో మంత్రిలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మంత్రి పోలీసులకు రజాకారులకు ఏమాత్రం తేడా లేదు అనే విషయాన్ని మరి ఇక్కడ ప్రజానీకం అంతా కూడా గమనించాలి. వాళ్ళు చేతికి మట్టంటకుంటా పక్క వాళ్ళతోటి పనిచేయిస్తూ ఉంటారు, మన లోపల మనకే కొట్లాటలు పెట్టిస్తారు, మనం కొట్టుకొని వస్తూ ఉంటే వాళ్ళు వేడుక చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళది ఒకటే కుటుంబం, వాళ్ళకి ఇక్కడ అక్క ఉండడు, బావ ఉండడు, అన్న ఉండడు, వదిన ఉండదు, ఎవ్వరు ఉండరు. మనమే వాళ్ళ కింద ఊడిగం చేసుకుంటూ ఉండాలి, బానిసల్లాగా ఉండాలి. బానిసగా లేకపోతే ఇంకో బానిసను తీసుకొచ్చి ఈయన మీద ఎగేసి ఇద్దరిని కొట్టుకునే విధంగా చేసి ఇద్దరిని రెండు కాళ్ళ కింద పెట్టుకునే ఆ కుటుంబం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. రైతుల మీద ఏ రకంగా కేసు పెట్టాల్సి వచ్చింది? ధర్నాలు చేస్తే కేసు పెడితే దుద్దిల శ్రీధర్ 10 సంవత్సరాలలో నువ్వు ఒక్క ధర్నా కూడా చేయలేదా? నీ మీద ఒక్క కేసు కూడా ఎందుకు కాలేదు? ఇవాళ ధర్నాలు అనేటివి, నిరసనలు అనేటివి, శాంతియుతంగా చేసేటి అన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే గానీ నువ్వు ఇలా రైతులను పట్టించుకోకపోగా దద్దమ్మ ప్రభుత్వం నీ దద్దమ్మ చేతగాని తనంతో ఇవాళ వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెడతావు అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఇక రైతులను కాదని చెప్పడానికి ఎస్ఐ ఎవరు? కాంగ్రెస్ ఏజెంట్ల చింతకాన్ ఎస్ఐ మాపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. సొంత నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించరా? చింతకాన్ రైతుల ఆగ్రహం. మరి చింతకాన్లో వాళ్ళు రైతులే కాదంటని అక్కడ ఎస్ఐ అంటాడట. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ మీద పెడతారు, ఇటు బట్టి విక్రమార్క, ఇటు దుద్దిల శ్రీధర్, ఏ మంత్రి ఇంకో మంత్రి ఇక్కడే మాట్లాడతాడు. మరి ఇక్కడ 2 గంటల్లోనే కొనాలని వెటకారం మాటలు మాట్లాడతారు. ఇదా రైతు ప్రభుత్వం? ఇదా ఇందిరమ్మ పాలన? ఇదా ప్రజా ప్రభుత్వం? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఏదైతే రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధి కోడ సర్వే నెంబర్ 167/1 లో ఉన్న 179 ఎకరాలు తమవే అని సోమవారం రాత్రి అక్కడే ఉండి వంట వార్పు చేసుకుని అధికారులు రాకుండా కాపలా కాసిన రైతులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. 179 ఎకరాల ప్రభుత్వ భూమిని వీళ్ళు దున్నుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ దున్నేవాడిదే భూమి అన్నట్టు అయితే వీళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వము మరి స్వాధీనం చేసుకోవాలి. కానీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ఇలా వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తే మరి వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండి వంట వార్పు చేసుకుంటే రాత్రి పోలీసులు తీసుకొచ్చి వీళ్ళ లోపల పెట్టి ఆ 179 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి, ఏదైతే కాంగ్రెస్ వాళ్ళకు దారాదత్తం చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక పిసిసి చీఫ్ పై బ్లాక్ మెయిలింగ్, బిగ్ బ్రదర్స్ చీకటి దందాలు, ముఖ్య నేత రాజకీయాలను ఎండగట్టిన మహేష్ కుమార్ గౌడ్, కూల్చివేతలు, మంచిరేవుల నాదర్గుల్ భూస్కాములపై అధిష్టానానికి నివేదికలు, మోదీ ఓపెన్ ఆఫర్, భగీరథపై పోక్సో కేసులో జాప్యంపై రాహుల్ కు ఫిర్యాదు, మళ్లీ వచ్చేది కాంగ్రెసే, అప్పుడు బీసీ ముఖ్యమంత్రి అవుతా అంటూ ప్రకటన, తనకు తెలియకుండా ఢిల్లీకి సమాచారం చేరవేయడంపై రగిలిపోయిన ముఖ్య నేత, డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ ముఖ్య నేత సన్నిహిత ఛానల్లో అడ్డగోలు కథనాలు, ఇద్దరు ఎపిసోడ్ పై అధిష్టానం సీరియస్ అట. మరి ఇక్కడ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ నాయకుడు, మరి బీసీ బిడ్డ మీద మరి ఏదైతే ముఖ్యమంత్రి తన సొంత ఛానల్లో ఏ విధంగా డిజాస్టర్ ప్రెసిడెంట్ అని చెప్పి వార్తలు రాయించిండు, అది కాంగ్రెస్ కు డ్యామేజ్ కాదా అంటే, కానీ నాకు డ్యామేజ్ కాకుండా అయిపోయా, కాంగ్రెస్ వాడు ఎక్కడ చస్తే నాకేంది, నేను ఇలా ఉండేదా సచ్చేదా, రేపటి రోజున నేను మళ్ళా గోడ దునికి నా టీడీపీలకు నేను పోతా, నా గురువు దగ్గరికి నేను పోతా. ఇవాళ అక్కడ చూసుకున్నట్టయితే సెంట్రల్లో కాంగ్రెస్ సచ్చేది లేదు కాబట్టి నేను బీజేపీకి అనుబంధంగా ఉండి రేపటి రోజున మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక నా మీద పెట్టే కేసుల నుంచి నేను రక్షణ పొందాలంటే నాకు కూడా ఏదైనా ఒక షెల్టర్ కావాలన్నట్టుగా ఉన్నది ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి. ఇలా 5 ఏళ్ళు నేనే ఉండాలి, ఇక్కడ సిద్ధరామయ్యను ఆల్రెడీ తొలగిస్తా ఉన్నారు, రేపటి రోజున రేవంత్ రెడ్డిదే స్టార్ట్ కాబట్టి ఒక్కొక్క మంత్రిని తొక్కుకుంటా ఇవాళ పిసిసి అధ్యక్షుని కూడా తొక్కుతా ఉన్నాడు. ఈయన నివేదికలు ఏవైతే ప్రభుత్వానికి అక్కడ వీళ్ళ అధిష్టానానికి ఇస్తా ఉన్నాడో కాంగ్రెస్ అధిష్టానానికి, దాని మీద ఈయననే మొత్తానికి ఒక చేతగానం కింద చూపించడానికి సొంత ఛానల్లో ఈయన మీద ఒక బీసీ బిడ్డ మీద రెడ్డి ఆధిపత్యం ఏ విధంగా చెలాయిస్తా ఉన్నాడో చూడాలి. అదేవిధంగా మంత్రులందరి మీద కూడా ఎక్కి తొక్కి నాట్యం ఆడుతా ఉన్నాడు. ఇలా అసలు కాంగ్రెస్ వాళ్ళందరూ నోరు మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. సిద్ధు అవుట్, ముఖ్యమంత్రి పదవికి రేపు రాజీనామా చేసే అవకాశం, పదవి నుంచి వైదొలగాలని కోరిన కాంగ్రెస్ హైకమాండ్, రాజ్యసభ సీటు కొడుకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్, డీకే శివకుమార్ ముఖ్యమంత్రికి అవకాశం, నేడు కర్ణాటక రేపు తెలంగాణ, రాబోయే రోజులలో జరగబోయేది ఇదే. అందుకే రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పక్కపొంటి బీజేపీకి మరి సపోర్ట్ తీసుకుంటా ఉన్నా, నన్ను కనుక పక్కకు జరిపినట్టే ఉంటే ఖచ్చితంగా నేను 10-20 మందిని తీసుకొని చీల్చే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని చెప్పి కూల్చడానికి రెడీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రాజీనామాకు సిద్ధమట బట్టి, మరి ఏదైతే సిద్ధరామయ్య ఇక్కడ డీకే శివకుమార్ కు ఎట్టకేలకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సిద్ధరామయ్యను మరి ఏదైతే నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు కర్ణాటకలో. మరి డీకే శివకుమార్ సొంతంగా పిసిసి అధ్యక్షుడిగా
తన ఏదైతే కొంతమంది అభ్యర్థులకు సొంతంగా ఖర్చులు పెట్టుకొని వాళ్ళందరినీ గెలిపించిందట. మొన్నటి రోజునే చీల్చేటోడు కానీ అధిష్టానం బుజ్జగించి ఒక ఏడాది పాటు ఆగు, ఈ లోపు సద్దుమణిగిన తర్వాత ఆయనను తప్పిస్తామంటే ఆయన ఏడాది రాక ఓపిక బట్టి ఏడాది నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. చిట్ట చివరికి ఆయనకు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లభిస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక ఫ్యూచర్ సిటీ 11 జోన్లట. నివాస సముదాయాలు ఒక జోను, ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఒక జోను, డేటా సెంటర్ హబ్, ఎలక్ట్రానిక్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఎంటర్టైన్మెంట్ హబ్, ఈవీ ఎనర్జీ పార్క్, లైఫ్ సైన్సెస్ హబ్ అని చెప్పి ఇట్లా 11 జోన్లుగా విభజించి ఆ చుట్టుపక్కల ఉన్న భూములను మాత్రం రేవంత్ రెడ్డి జోన్ గా పెట్టుకొని దాన్ని అమ్ముకొని పైసలు మరి ఇక్కడ ఏదైతే జేబులు నింపుకోవడం కోసం ఇవాళ ఫ్యూచర్ సిటీని మొత్తం ఒక ఏదైతే కళల ప్రపంచంగా రంగుల ప్రపంచంగా చూపించి ఆ పక్క పంటున్న భూములు అమ్ముకోవడానికి స్కెచ్ వేస్తాడు ప్రభుత్వ ధనాన్ని వాడుకొని అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక జీపీల సొంత ఆదాయం బ్యాంక్ ఖాతాలో వేయండి. గ్రామ పంచాయతీ సిబ్బందికి మొదటి తారీఖున జీతాలు అందియాలి. ఒక్కరోజు ఆలస్యమైన ఊరుకునేది లేదు. ప్రస్తుత పెన్షన్ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం. జీపీల సొంత ఆదాయం బ్యాంక్ ఖాతాల్లో వేయండి, మరి తీసుకుపోయి మళ్ళీ ఖజానాలో వేసి ఆ ఖజానా నుంచి బయటికి రాకుండా వీళ్ళు ఫ్రీజింగ్ చేసుడు ఇవన్నీ వద్దు. ఏదైతే వాళ్ళు పన్ను ద్వారా ఆదాయం తీసుకుంటారో ఆదాయాన్ని వాళ్ళు వేసుకొని వాళ్ళే ఖర్చు చేసుకునే విధంగా చేసుకుంటూ ఏదైతే సిబ్బందికి మొదటిసారికే మరి ఇక్కడ ఇవ్వాలంటున్నట్ట. మరి నువ్వు సిబ్బంది జీతాలు వేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే, నువ్వు వాళ్ళ ఖాతాలలో వేయి, లేదంటే నేరుగానే వాళ్ళ ఏదైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలు అన్ని తీసుకొని నీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే జీతం ఎత్తానో వాళ్ళకు కూడా అట్లనే దానికి సర్పంచులకు వచ్చిన అభ్యంతరం ఏమున్నదో ఒకసారి ఆలోచన చేయాలి. నీ ఉద్దేశం ఏంది అని అంటే ఇవాళ మీరే సొంత ఆదాయం జమ చేసుకోండి, దాన్ని తీసుకుపోయి జీతాలు ఏంది, మేము మాత్రం మీకు పైసా విధిల్చామన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సీఎం మంత్రుల ఇళ్ల ముందు ధాన్యం డంపు చేస్తాం, వారం రోజుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. ఎరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ హెచ్చరిక అని చెప్పి ఇక మరి ఎట్టకేలకు ఇక బీజేపీ వాళ్ళు మరి ఇక్కడ కదిలిండ్రు. ఇవాళ బీఆర్ఎస్ మరి ఇక్కడ వీరోచితంగా పోరాటం చేస్తా ఉంది. ప్రతిపక్షంగా మరి కాంగ్రెస్ మెడలు ఎక్కడికక్కడ అంచుకుంటూ వస్తా ఉంటే మరి ఏదైతే బీజేపీ ఏమో ఆల్రెడీ మిత్రపక్షంగా మారిపోయిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కల్లాల బాట పట్టింది బీజేపీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఫార్మాసిటీ పరిహారంపై సిఐడి 250 ఎకరాల భూదాన్ భూములకు పరిహారం గత ప్రభుత్వంలో 40 కోట్లు పంచుకున్న నేతలు ఇంకా కూడా ఆరోపణలు, ఇంకా కూడా సిఐడిలు, ఇంకా కూడా ఎంక్వైరీలు. ఇక నువ్వేనరా మరి పరిపాలన చేసేది అంటే దానికి సమాధానం లేదు. ఏమన్నంటే మరి పిఆర్ స్టంట్లతోటి ఎంక్వైరీలు అని చెప్పి మరి ఏదైతే కాలం వెళ్ళబుచ్చుకుంటా అట్లా ఇట్లా ఒక్క పని కూడా చేయకుండా, ఒక్క కొత్త నిర్మాణం చేయకుండా, మరి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టకుండా, మరి 6 గ్యారంటీలు అమలు చేయకుండా, 420 హామీలలో ఏ హామీని కూడా నిలబెట్టుకోకుండా, కనీసం రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు 42% మరి రిజర్వేషన్ కల్పిస్తామని ఆ దిశగా చిన్న కృషి కూడా చేయకుండా 2.5 సంవత్సరాలు గడిపి ఇంకా ఎంక్వైరీల పేరుతోటి కాలయాపన చేస్తున్న ఈ దద్దమ్మ ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక పంచాయతీలపై ఇక పెత్తనం లేదట. ఆదాయం బ్యాంక్ ఖాతాలో వేసుకోవచ్చు. ఏది గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయం ఎంత దాన్ని బ్యాంక్ ఖాతాలో వేసుకొని వాళ్ళు బాగుకునేది ఏంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చే 15th ఫైనాన్స్ నిధులు, మీరు ఇచ్చే స్టేట్ ఫైనాన్స్ సంబంధించి అవన్నిటి కూడా ఏదైతే సకాలంలో మీరు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే అప్పుడు వాళ్ళు గ్రామాభివృద్ధికి ఏమైనా కృషి చేస్తారు. కానీ మీ ఆదాయం మీరు తీసుకొని అంటే వచ్చే ఆదాయం ఎంత గట్టిగా చూసుకున్నట్టయితే మరి ఎంత పెద్ద గ్రామ పంచాయతీకైనా 1 లక్ష నుంచి 2 లక్షలకు మించి వచ్చే పరిస్థితి లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక యుద్ధం మళ్ళీ మొదలైందట. ఇరాన్ పై దాడులు ప్రారంభించిన అమెరికా. బందర్ అబ్బాస్ పోర్టు ఇతర ప్రాంతాల్లో బాంబులు, ఆత్మరక్షణ కోసమే ముందస్తు దాడులట. మరి నిన్ననే పశ్చిమాసియాలో శాంతి నెలకొన్నది. 60 రోజుల పాటు తాత్కాలికంగా శాంతి ఒప్పందం చేసుకుంటామని చెప్పిన మరి అమెరికా ఇరాన్లు మరి ఒక రోజు గడవక ముందే మళ్ళా యుద్ధం ప్రారంభమైంది. ఏమన్నంటే మేము ఆత్మరక్షణ కోసం చేస్తానమాట. మరి ఇన్ని రోజులు చేసింది దేనికి, ఇప్పుడు చేసేది దేనికి? ఒకవైపు ఒప్పందం చేసుకుంటా ఈ దాడులకు పురికొల్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలి. బండి భగీరథకు 3 రోజుల పోలీస్ కస్టడీ. మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు. డీసీపీ రితురాజ్ పర్యవేక్షణలో నేడు విచారణట. 3 రోజుల పాటు మరి వాళ్ళకు ఏదైతే పోలీస్ కస్టడీకి అప్పచెప్పినట. పోక్సో కేసు నిందితుడిని అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అక్రమ వలసలకు చెక్కు. అసహజ జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అట. దేశంలో నానాటికి పెరుగుతున్న అక్రమ వలసలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పి ఇతర దేశాల నుంచి ఏదైతే బార్డర్ దాటుకుంటా వస్తా ఉన్నారో
పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల అత్యధికులు బంగ్లాదేశ్ నుంచి వచ్చున్నారు. మొన్న 90 లక్షల ఓట్లు తొలగించిండ్రు అని అంటే అలా ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా చొరబాటుదారుల చేతులలో వాళ్ళకు మనం ఓటు హక్కును పెడితే రేపటి రోజున మన భారత రాజకీయాలను వాళ్ళే శాసించే మరి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ఇప్పుడైనా మరి నిద్రను వీడింది, మొద్దు నిద్రను, దాన్ని తక్షణం అమలు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ పాఠ్యాంశాల్లో QR కోడ్లట స్కాన్ చేస్తే వీడియో ఆడియో పాఠాలు సరికొత్త పాఠాలతో ఇంటర్ సిలబస్ విద్యార్థులకు చేరువగా డిజిటల్ లెర్నింగ్ అని చెప్పి మరి ఇక్కడ రోజు రోజుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని చెప్పి మరి ఇక్కడ విద్యాశాఖలో కూడా కొత్త టెక్నాలజీని QR కోడ్ల ద్వారా ప్రవేశపెట్టబోతా ఉన్నారట. సింగరేణి ఆఫీసులు కాలబెట్టండి, రైతులు పట్టాలు కోసేయండి, మిలిటెంట్ కార్యకలాపాలకు ప్రణాళికలు చేయండి, ముందు కాలబెట్టు, పైసలు ఎవడో చూద్దాం, ధర్నాలకు రైతులు వస్తలేరు, మనోలే వస్తున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమంలో బాలక సుమన్ మరి ఏదైతే కార్యకర్తలకు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే మిలిటెంట్ తరహా పోరాటం అని అంటే ఏదో సోషల్ మీడియాలో కూర్చొని మరి ఇక్కడ మనం అవి చేసుడు కాదు, ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను అవగతం చేసుకొని ప్రభుత్వం మీద పోరాడాలి. దాన్ని మిలిటెంట్ పోరాటం అంటారు. దానికి వక్రీకరణలు చేసేసి నోటికి వచ్చినట్టుగా మరి ఇక్కడ వార్తలు రాసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్రతి నెల 1వ జీతాలు నువ్వు మాత్రం వేయవు, వాళ్ళే జమ చేసుకుని వాళ్ళనే వేయాలని చెప్తున్న పరిస్థితి. కబ్జాలపై హైడ్రా కొరడా, కోకాపేట కొత్త చెరువుకు ఆక్రమణ నుంచి విముక్తి, మరో 3 స్థలాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఒక్క రోజులోనే 4117 కోట్ల విలువైన స్థలాలకు కంచె మా దండిగా చేస్తా ఉన్నది హైడ్రా. ఎక్కడైతే కాంగ్రెస్ నాయకులు కన్నేస్తారో వాటికి ఓనే ఓదు హైడ్రా. నాదర్గుల్ భూములకు సంబంధించి మరి అక్కడ పోయి హైడ్రా ఎందుకు మరి ఆ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఏదైతే వాళ్ళు ముందట గోడలు పెట్టినరో ఆ గోడలను తొలగించి ఎందుకు అక్కడ పోయి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలంటే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగు పెట్టినాడు కాబట్టి అడిగి పోదు. ఎక్కడైతే సామాన్యులు ఆ భూముల మీద ఉంటారో వాళ్ళను మెడలు పట్టి గెంటైనా కూడా వీళ్ళు అక్కడ మరి దానికి సంబంధించినటువంటి ఆ ఫెన్సింగ్ లేతారనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. 30 ఎకరాలు వ్యవసాయేతరంగా మార్చేందుకు 30 లక్షల డిమాండ్, 2 లక్షలు డ్రైవర్ ద్వారా తీసుకుంటూ అనిశాకు చిక్కిన షామీర్పేట తహసీల్దార్. ప్రైవేట్ డ్రైవరు తహసీల్దార్ అరెస్టు. తహసీల్దార్ల పనే మంచిగున్నది, ఒక్కరి దగ్గరనే 30 లక్షల రూపాయలు మరి లంచం డిమాండ్ చేసిరు అని అంటే హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేసేటువంటి ఈ రెవెన్యూ అధికారులు కోట్లకు ఏ విధంగా పడగలెత్తుతా ఉన్నారు అనేది దీని ద్వారా తెలుస్తా ఉన్నది. న్యాయబద్ధంగా వాళ్ళకి ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించి మరి ఆ భూమిని ఏదైతే నాలా కన్వర్షన్ చేసుకుంటారో ఆ నాలా కన్వర్షన్ కు ఎకరాకు ₹1,00,000. ఎందుకంటే నీది 20 కోట్ల విలువ ఉన్నది, 30 కోట్ల విలువ ఉన్నది, నాకు 1,00,000 ఇస్తే నువ్వు చెడిపోతావా? మరి నీ లేదంటే నేను ఈ కొర్రి పెడతా, ఆ కొర్రి పెడతా, వారం దింపిస్తా, నెల దింపిస్తా, 2 నెలలు దింపిస్తా, ఈ కాగితం లేదంట అని చెప్పేదైతే వాళ్ళ కొర్రీలు పెట్టి అధికారులు ఈ విధంగా లంచాలు వసూలు చేస్తా ఉన్న పరిస్థితి. దాంతో వీళ్ళు ఏదైతే అక్రమంగా లంచాలు వసూలు చేస్తా ఉన్నారో మరి న్యాయంగా ఏదైతే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ప్రజల ముక్కు విండి ఇలా లంచాలతో పాటు వాళ్ళ లాభాలను కూడా ప్రజల ముక్కు విండే వసూలు చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు పడిగాపులు కాస్తా ఉన్నా కూడా వాళ్ళకు కనికరం రావడం లేదు. పైపెచ్చు మరి ఏదైతే ఆర్టీసీ అశోక్ లాంటి ఆర్టీసీ ఆ డ్రైవర్ ప్రైవేట్ డ్రైవరు ఆయన వడ్లను త్వరగా కొనండి అన్నందుకు ఆయన ఉద్యోగం కూడా విక్తరు. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ మేము వడ్లు కొంటలేము నిజమే అని చెప్పిండు. మరి ఆయన మీద కూడా అదే రకంగా ఇవాళ రాజగోపాల్ కూడా సస్పెండ్ చేస్తారా అని చెప్పి మరి ఇక్కడ అడుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలని. సొంత ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు మేము ధాన్యం కొనుగోలు చేయడం లేదు అని చెప్పి పక్కా ఒప్పుకున్న పరిస్థితి. మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనా మరి ఇంకేదన్నా అంశం కావచ్చు కానీ మీ మీద కోపం ఏదైనా ఉన్నది కానీ మరి ఆయన చెప్పింది మాత్రం వాస్తవమే చెప్పిండు. ఇవాళ రైతులు మరి నడి రోడ్డు మీద ఏదైతే ఎండలను కూడా లెక్క చేయకుండా నిరసనలకు ధర్నాలకు దిగుతా ఉంటే ఒకవైపు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళను అణచివేసే ప్రయత్నం చేస్తూ మరోవైపు అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నది, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉన్నది, వాళ్ళ రాజసం ఏ విధంగా ఉన్నది. ఇవాళ ఏదో పులికేసి రాజును తీసుకొచ్చి చైర్ మీద కూర్చుని పెడితే ప్రజలను ఏ విధంగా హింసిస్తాడో ఇవాళ రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధిత మంత్రులు ఇవాళ సీనియర్ మంత్రులు అని చెప్పుకునే దుద్దిల శ్రీధర్ లాంటి వాళ్ళు కూడా ఆయన సొంత మండలం సొంత నియోజకవర్గ ప్రజలను ఏమార్చక తింటా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రైతును రాజును చేయడమే లక్ష్యంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతు బంధు లాంటి ఒక బృహత్తరమైన పథకానికి రూపకల్పన చేసి పెట్టుబడి సాయం అందిస్తే ఇవాళ 10,000ను 15,000 చేస్తా అని చెప్పి మరి ఇక్కడ నట్టేట ముంచిండు రేవంత్ రెడ్డి. బోనస్ ఇస్తా అని చెప్పి నట్టేట ముంచిండు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి అప్పుల పాలు చేసిండు రైతులను. ఈ రకంగా మరి కనీసం యూరియా కూడా అందుబాటులో లేక ఈ రోజున అసలు యూరియా దొరికే పరిస్థితే లేకుండా
మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవాళ బోర్లు వట్టిపోతా ఉన్నాయి, మరి భూగర్భ జలాలు అడగంటిపోతా ఉన్నాయి, ఎల్నినో మరి ఇక్కడ తరుముకొస్తా ఉన్నది, దాంతో కరువు పెరిగే అవకాశం ఉన్నది. ఒకవైపు ఏదైతే బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లర్ గుంగిపోతే దాన్ని మరమ్మతు చేయకుండా ఏదైతే నిర్లక్ష్యం చేసిందో అదంతా కూడా ఈ రోజున మరి యావత్ తెలంగాణ మీద ప్రభావం పడే పరిస్థితి ఉన్నది. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్పు పేరుతోటి ఏదైతే నెత్తిలో పెట్టుకున్నామో వాళ్ళు తెలంగాణ ప్రజానీకాన్ని అంతా కూడా ఏమార్చిండ్రు. ఇకనైనా ప్రజలు చైతన్యవంతులు కావాలి, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. మేకవన్య పులుల్లాగా తిరుగుతున్నటువంటి మంత్రులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఓటు అనే ఆయుధంతో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళను అధపాతాళానికి దొక్కి బొందబెట్టకపోతే ఇవాళ ఏ విధంగా అయితే గోసపడతా ఉన్నారో అవి మళ్ళీ 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 పునరావృతం అవుతుంది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నది. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ వాళ్ళకు దాచుకోవడం తప్ప ప్రజా సమస్యలు పట్టవనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.